మన హీరోలను పాన్ ఇండియా రేంజ్లో ప్రత్యేకంగా ఎవరికీ పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అందులోనూ నార్త్ బెల్ట్లో మన హీరోలు తెలియని వారే లేరంటే నమ్ముతారా? అరే నిజమండి బాబు. ఏమాత్రం యాక్షన్ ఇమేజ్ ఉన్న కమర్షియల్ హీరో అయినా ఉత్తరాదిన పల్లె పల్లెకు తెలిసిన స్టారే. యూట్యూబ్లో యంగ్ హీరోల సినిమాలకు ఉన్న ఆదాయాన్ని గురించి స్పెషల్గా చెప్పుకోవాల్సిందే. ఐకాన్ స్టార్ బన్నీకి దక్షిణాదిన ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారో నార్త్ క్యాంపులోనూ అంతకు మించిన ఫ్యాన్ బేస్ ఉంది. అద్రిపోయేలా డాన్సులు, ఇరగదీసే ఫైట్లు అక్కడి వారికి బన్నీని ఎప్పుడో ఆత్మీయుడిని చేసేశాయి. జస్ట్ డాన్సులు ఫైట్లే కాదు, ఆధ్యాత్మిక టచ్ ఉన్న కంటెంట్ కి కూడా అక్కడ క్రేజ్ మామూలుగా ఉండదు. రామ్ పోతినేని అప్పుడెప్పుడో నార్త్ లో చిన్న ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయితే రాంబాయ్ అంటూ ఫ్యాన్స్ పరిగెత్తుకుంటూ వచ్చి పలకరించారట. వీళ్ళకి తానెలా తెలుసని ఆలోచిస్తే యూట్యూబ్ మహిమ అని అర్థమైందంట ఈ స్మార్ట్ హీరోకి. సౌత్ రిలీజుల సంగతి ఎలా ఉన్నా నార్త్ వాళ్ళకి సినిమాను పంపేటప్పుడు పక్కాగా అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవడం అప్పటి నుంచే అలవాటైందట ఈ హీరోకి. 15-20 కోట్ల మార్కెట్ ఉన్నప్పుడు ఆ మాత్రం కేరింగ్ ఉంటుందిగా అంటున్నారు క్రిటిక్స్. 6 అడుగుల కటౌట్ ఉంటే కొడితే 60 మంది చుట్టూ కింద పడే జనాలుంటే నార్త్ వాళ్ళ దగ్గర సినిమా సూపర్ హిట్టే. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమాలు మన దగ్గర అంతగా ఆడకపోయినా నార్త్ స్మాల్ స్క్రీన్స్ లో మాత్రం మిలియన్ల వ్యూస్ ని కొల్లగొట్టేస్తున్నాయి. అందుకే బెల్లంకొండ హీరోలకు నార్త్ లో మంచి డిమాండే ఉంది. మన హీరోల రేంజ్ ను బట్టి యూట్యూబ్ రైట్స్ అమ్ముడవుతుంటాయి. ఆది సాయి కుమార్, వరుణ్ సందేశ్ లాంటి హీరోల సినిమాలకు మన నిర్మాతలు ధైర్యం చేసి ఖర్చు పెట్టడానికి కారణం నార్త్ నుంచి ఏదో ఒక రూపంలో వచ్చేస్తాయని. ఉత్తరాది వారు కూడా పేరుకి శాటిలైట్ హక్కులు తీసుకొని మూవీస్ ను విడుదల చేసి ఆ వెంటనే యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ రూపంలో క్యాష్ చేసుకుంటున్నారు. మన దగ్గర మాస్ ఇమేజ్ ఎంత ఉంటే నార్త్ లో కాసులు అంతగా కురుస్తాయన్నమాట.